దాడి చేసిన వారిని ఎవరిని వదలమన్న సీఎం. గవర్నర్ అనుమతి రాగానే చర్యలుంటాయి. గ్రేటర్లో 3 లక్షల కుటుంబాల సర్వే పూర్తి. సర్కిళ్ల స్థాయిలో డేటా ఎంట్రీ చేయనున్న అధికారులు. విశ్వకర్మ దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం. 19,000కు పైగా దరఖాస్తులొస్తే 236 మందికి రుణాలు మంజూరు. హైదరాబాద్లో 102 కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలన్న అడిషనల్ కలెక్టర్. కులగణనపై వ్యతిరేక ప్రచారాన్ని ఖండించిన పీపుల్స్ కమిటీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే వివరాలు చెప్పలేదని విమర్శలు. వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసిన వాళ్లను ఎవరిని వదిలేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిందేనన్నారు రేవంత్ రెడ్డి. ఈరే స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారన్న రేవంత్, గవర్నర్ అనుమతి రాగానే చర్యలుంటాయని చెప్పారు. కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపు పొద్దుగాల ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేస్తుంది, ఎంత వారులున్నా ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారు. దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయి. కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము. ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. కలెక్టర్పై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దాడిపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. అధికారం పోయిందనే బాధతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కలెక్టర్ గారు ఇతర అధికారులతోని అక్కడ పబ్లిక్ హియరింగ్ చేసే భాగంలో అక్కడికి వెళ్ళటం, పథకం ప్రకారం కొంతమంది అమాయక రైతులకు సంబంధించిన సమస్యలను కూడా తెలుపుకోవాలని కొంతమంది రైతులు ప్రయత్నం చేసిన వారి అందరినీ కూడా ఆ సభాస్థలికి రానియకుండా ఆఫ్ చేయటం, నేరుగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సరే తిరిగి ప్రజల వద్దకే మనం వెళ్దాం, వారి సమస్యలను తెలుసుకుందాం, వారి అభ్యంతరాలను తెలుసుకుందాం, వారి అభిప్రాయాలను తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి భౌతికంగా కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా కూడా మనం టీవీలలో, వీడియోలలో అన్నిట్లో కూడా చూడటం జరిగింది. ప్రభుత్వం తరఫున వెనువెంటనే ఈ సంఘటన వివరాలను తెలుసుకునే ప్రయత్నం, దానికి తోడు విచారణ కూడా పూర్తి స్థాయిలో జరపాలని నిర్ణయం చేసి అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు, వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు, ఎవరి దమనకాండకు పాల్పడే కార్యక్రమాన్ని ఆలోచన చేసింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు, దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. సమగ్ర విచారణ చేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి
ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన పథకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా ఉపేక్షించేది లేదు. ప్రజాస్వామికమైన పద్ధతుల్లో అభ్యంతరాలు, అనుమానాలు, అభిప్రాయాలు తెలియజేసుకోవడానికి తప్పకుండా ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించినా ఉపేక్షించేది లేదు. స్పష్టంగా ప్రభుత్వ పరంగా అందరికీ మేము తెలియజేయదలుచుకున్నాం. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో, మాకు అధికారం రాలేదు అనే ఆక్రోశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన 10 నెలల నుంచి సగటున 5,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో సగటున 5,000 మందికి 50,000 పై చిలుకు ఉద్యోగాలను కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కల్పిస్తే, ప్రతి అడుగులో కూడా మేము వేసే ప్రతి అడుగులో అటకాయించే ప్రయత్నం చేసిండ్రు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు, న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇంకో ప్రక్కన న్యాయపరమైన చిక్కులను పరిష్కార మార్గంలో ప్రభుత్వానికి సంబంధించిన మన న్యాయశాఖకు సంబంధించిన నిపుణులు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, నిన్న జరిగిన లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దీని వెనుక ఉన్నారు, అసలు కారణం ఏందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ఎక్కడైనా మొండితనంతో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వినకుండుంటే న్యాయపరంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు వారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభిప్రాయాలను తెలియజేయాలంటే మేము వారి అభిప్రాయాలను సాదరంగా స్వీకరించడానికి అన్ని తీరుల ఏర్పాట్లు చేస్తాం. రాజకీయాల పరంగా మన సిద్ధాంతాల పరంగా వేరుగా ఉన్నా మా సిద్ధాంతం ఇది, ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేశాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఆపు చేయాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. వికారాబాద్ జిల్లా లగ్చర్లలో కలెక్టర్పై దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తముందన్నారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్. కేటీఆర్ ప్రోద్బలంతో దాడి చేసిన నాయకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమగ్ర కులగణన అడ్డుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా సమగ్ర సర్వేకు ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదన్నారు యుగంధర్. దుద్యాల మండలం లగచర్లలో రైతులలో ఒక బీఆర్ఎస్ నాయకులు చొరబడి అధికారులపై దాడి చేయడాన్ని బీసీ పొలిటికల్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందు పోలీసులు విడుదల చేసిర్రు. ఒక సురేష్ అనే వ్యక్తి వాళ్ళతో రైతులతో కలిసి దాడి చేసినట్లు కొన్ని విజువల్స్ కూడా మనకు రిలీజ్ చేసి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో 42 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఇంతకుముందు పోలీసులు ఒక రిలీజ్ చేశారు. ఈయన 42 సార్లు మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ గారితో 6 సార్లు మాట్లాడింది. మరి దీని వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తెలుస్తా ఉంది. మరి ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడినటువంటి వారిని ఉపేక్షించకూడదని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యలో కేటీఆర్ ప్రతి ప్రోగ్రామ్ కూడా అడ్డు తగులుతా ఉన్నాడు ప్రభుత్వం చేసేది. అదే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఏ వలగా పెట్టిండ్రు, 10 ఏళ్ళ మీరు చేసిన అరాచకం ఎంత ఉంది, 10 ఏళ్ళలో ఎంత అరాచకం చేసిండ్రు, ఒక మనిషిని మనిషిలాగా చూసిండ్రు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించింది ఏనాడైనా? ప్రజాస్వామ్య హక్కులను కలరాసింది మీరు, రైతులను ఇబ్బంది పెట్టింది మీరు, ప్రజలను ఇబ్బంది పెట్టింది మీరు. మళ్ళీ మీరు కూడా ఎన్నో ప్రాజెక్ట్ చేసిండ్రు, భూసేకరణ చేశారు కదా. ఆ రోజు ఇట్లా అధికారులపైన దాడి చేశారా ఎవరన్నా నాయకులు, కాంగ్రెస్ నాయకులు? మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ అలవాటు అని చెప్పి మనం గత చాలా సార్లు విన్నాం. మళ్ళీ ఆయనకు డ్రగ్స్ తక్కువయ్యి, డ్రగ్స్ లేక ఈ విధంగా పిచ్చి పిచ్చిగా అలవాటు చేస్తున్నాడా అనేది మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనం కొన్ని సినిమాలలో బయట చూస్తున్నాం, డ్రగ్స్ కలవైన వ్యక్తి అది దొరుకునే వాళ్ళకు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఆ విధంగా కేటీఆర్ గారు కూడా మతి ప్రేమించి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడేమో అనే అనుమానం మాకు కలుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క దాడి చేసిన సురేష్ను కానీ, మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ డైరెక్షన్ చేసిన కేటీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి కూడా గతంలో ఆయన నేర చరిత్ర కూడా పరిగణలోకి తీసుకోవాలి.
పరిగణలోకి తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా సహించ వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడిని ఖండించారు తాంటూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దన్నారు. అధికారం పోయిందనే కోపంతో రైతులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దాడుల వెనుక కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ల పాత్ర ఉందని ఆరోపించారు. జిల్లాను అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్ లగ్చర్లలో ఫార్మా ఇండస్ట్రీ తీసుకురావాలనుకుంటే బీఆర్ఎస్ నేతల కళ్లు మండుతున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే. 10 సంవత్సరాల నుంచి అధికార దాహంతో అధికారం మతం ఎక్కి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో వీరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం, దాని వెంబడి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురు నుండి కథ నడపడం. నిన్న జరిగినటువంటి లగచర్ల దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళ ముగ్గురే ఉండి ఈ విధంగా రైతులను అడ్డపెట్టుకుంటూ డ్రామా చేయడం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని డెవలప్ చేయడం ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అక్కడ లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్ తీసుకొస్తూ ఉంటే వాళ్లకు కళ్ళు మండి ఈరోజు ఎడ్యుకేషన్లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ రావడం వాళ్ళకు ఒక అసూయతోని వీళ్ళు ఆ రోజు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మేము కోటి ఎకరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకు వచ్చి 10 సంవత్సరాల నుంచి మన దగ్గర ఆ రోజు గౌరవ మరిచెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఒక 10 రూపాయలు కూడా ఇవ్వకపోవడం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన జిల్లాను డెవలప్ చేద్దామంటే కొంతమంది కిరాయి మూకలతోని అధికారుల పైన దాడి చేపించడం చాలా దురదృష్టకరం. ఇంకా కూడా ప్రజలు మీకు ఇంత గుణపాఠం చెప్పినా మీకు ఇంకా అర్థమవుతలేదు. ఎక్కడ కేటీఆర్ రేపు జైలుకు పోతున్నాడో దాన్ని ఇదంతా కూడా మసిమూసి మారేడుకాయ చేయాలా, కేటీఆర్ జైలుకు పోయేదాన్ని నేను సైడ్ ట్రాక్ పట్టియాలా, ఈరోజు లగచర్లని మనం హైలైట్ చేయాలా. ఆయన ఈరోజు ఢిల్లీకి పోయి మళ్ళీ బీజేపీ వాళ్ళ కాలు మొక్కడానికి కాలబేరానికి ఏదైతే పోయిందో లగచర్లలో జరగడము జరిపించిందో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి అదంతా. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన రుణాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 19,206 మంది దరఖాస్తులు చేసుకోగా కేవలం 236 మందికి మాత్రమే రుణాలు అందించడం పట్ల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన వెరిఫికేషన్ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ అనుదీప్. హైదరాబాద్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందితో ట్రైనింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు అడిషనల్ కలెక్టర్. ఈ నెల 17, 18న నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్షకు 45,918 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీలతో అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు అధికారులు. తెలంగాణలో జరుగుతున్న కులగణను రాజకీయ పార్టీలు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు మేధావులు. 75 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన జరగడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణన వ్యతిరేకులను నిరసిస్తూ పీపుల్స్ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నా ఇంకా వెనుకబాటుతనం పోలేదన్నారు. కొన్ని సంచార జాతులకు ఇప్పటికీ గుర్తింపు లేకపోవడం దారుణమన్నారు. జనాభా లెక్కల వల్ల ఎన్నో అంశాలు బయటకు వస్తాయని, అందుకు ప్రజలు మద్దతు ఇచ్చి సహకారం అందించాలన్నారు మేధావులు. ఏర్పాటు చేసిన అన్ని కమిషన్స్ కూడా కులగణన చేయాలని చెప్పాయి. బీసీ కమిషన్స్ కావచ్చు, ఎస్సీ కమిషన్స్ కావచ్చు, ఎస్టీ కమిషన్స్ కావచ్చు, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అన్ని కూడా కులగణన చెప్పాయి. కానీ ప్రభుత్వాలు చేయట్లేదు. కులగణన లేకుండానే బీసీ కులాలను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 1931 సెన్సస్, మండల్ కమిషన్ 1931 సెన్సస్ పైన ఆధారపడిందన్న విషయం మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు
అదేవిధంగా అన్ని కమిషన్లు ఆ డేటా పైన, అవుట్డేటెడ్ డేటా పైన ఆధారపడి చేస్తుంది. వాస్తవానికి నిజం చెప్పాలంటే 1931 సెన్సెస్ ఒక గేమ్ చేంజర్ ఈ దేశంలో, ఒక మార్పును ప్రక్రియను ప్రారంభించింది. ఈ దేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ పాలసీ తేవాలి చేస్తుందంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వేజ్ పాలసీ కావచ్చు, లేబర్ పాలసీ కావచ్చు, అది కేవలం కులగణ ఆధారంగానే చేశారు. రిజర్వేషన్స్ కావచ్చు, కేవలం కులగణ ఆధారంగా చేశారు. అటువంటి దాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత జరపలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. 2024 ఎలక్షన్స్ లోపల క్లియర్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇండియా అలయన్స్ లో భాగంగా దేశం లోపల కులగణన చేస్తామని ఒక ఎజెండా పెట్టిండ్రు. అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఒక ఎజెండా పెట్టిండ్రు. రిజర్వేషన్లను రక్షించాలనే ఎజెండా పెట్టిండ్రు. ఆ ఎజెండాను అప్హోల్డ్ చేసుకుంటూ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 2024లో యూపీలో బీజేపీని ఓడించిండ్రు. కాబట్టే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలిగినము. బీజేపీ ద్వారా జరగబోయే నష్టాన్ని నుంచి మనం బయటపడగలిగినము. రాజ్యాంగాన్ని ఖతం చేద్దామని బీజేపీ ప్రయత్నం చేసింది, దాని నుంచి మనం రక్షించుకోగలిగినము. కులగణన సామాజిక న్యాయం ఎజెండా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ఎజెండా. ఆ ఎజెండాను అందరూ గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మన రాష్ట్రం లోపల పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్కి పోయినరు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 42% చేయండి, కులగణన చేయండి అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడం రాజకీయ పార్టీలు, ఇది చాలా దురదృష్టకరమైన డెవలప్మెంట్. కానీ ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఏమంటున్నారు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు, ఇన్ని డీటెయిల్స్ ఎందుకు? ఎవరైనా ఇంటికి వచ్చి పేరు అడిగితే చాలు, ఎస్సీ ఎస్టీఆ బీసీఆ మీరు ఓసీఆ అని చెప్తే చాలు అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది? రాహుల్ గాంధీ రోజు ఏమంటున్నాడు? ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ జరగాలి, కాస్ట్ సెన్సస్ తప్పకుండా ఈ దేశంలో జరగాలి. కాస్ట్ ఇస్ ద రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా కులం లేదు, ఈ దేశంలో కులం ఉంది. కాబట్టి కులంతో బ్యాక్వర్డ్నెస్ ఉంది, కులంతో డిస్క్రిమినేషన్ ఉంది, కులంతో ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. కాబట్టి మేమన్నీ చాలా మందితో మాట్లాడి ఈ సర్వే చేసి, సర్వేలో 8% ఉండాలి, అప్పుడు మనకు బ్యాక్వర్డ్నెస్ కానీ లోకల్ బాడీ రిజర్వేషన్స్ కానీ సరిగ్గా డేటా ఉంటుందని. కాబట్టి ది కాన్స్టిట్యూషన్ వెరీ క్లియర్లీ సేస్ ఇండియా ద వెల్ఫేర్ స్టేట్. Constitution talks about, the preamble of the Constitution talks about social justice, economic justice, political justice. A justice ఎట్లా ఇస్తాం? Justice అన్నప్పుడు ఏంటి? What is the meaning of justice? When you have numbers, when you have data, which are the communities which are backward, which are the communities which are not having education, it's a social, economic, political backwardness survey. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ హామీని ఇచ్చింది. ఇది ఈ సర్వే ఆధారంగా మన ముందుకు ఏదైతే ఒక చిత్రం వస్తుందో, సామాజిక, ఆర్థిక, కులపరమైన, మతపరమైన ఒక చిత్రం మన ముందుకు వస్తుందో అది మనం రాష్ట్రం ముందు పెడతాము. అది మండల స్థాయి వరకు కూడా అనాలిసిస్ చేసి ప్రజల ముందు పెడతాము. దాని ఆధారంగా ఎట్లా అభివృద్ధి చేస్తే నిజంగా సామాన్య ప్రజల అభివృద్ధి అవుతుంది అనే దాన్ని మనం నిర్ణయిద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఒక ప్రజా సంఘాలుగా మేమంతా కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక సామాజిక న్యాయం కావాలంటే, ఒక సమానత్వం కావాలంటే ఇటువంటి సమాచారము మన సమాజానికి అవసరం. ఇప్పుడు మనకి తెలుసు, గ్రామాలలో కౌలుకి తీసుకునే వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా అణగారిన కులాల నుంచి ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆ సమాచారం ఒకసారి మనం ముందుకు వస్తే, ఇన్ని లక్షల మంది కౌలు రైతులుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికోసం ఒక చట్టం చేస్తుందా అని గట్టిగా మనం అడగడానికి ఉంటుంది. కాబట్టి సామాజిక కార్యకర్తలుగా ఇట్లాంటి సమాచారము సమాజం ముందు వచ్చినప్పుడే. ఫ్యాషన్ అంటేనే నగలు, చీరలు, లైఫ్ స్టైల్, యాక్సెసరీస్, వీటన్నింటికీ ఒకే వేదిక అయింది డిజైర్ ఎగ్జిబిషన్. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ప్రారంభమైన ఈ ఎక్స్పో మరో 2 రోజుల పాటు జరగనుంది. డిజైర్ ఎగ్జిబిషన్లో చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఇమిటేషన్ జ్యువెలరీస్, డిజైనర్ స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో దాదాపు 150 మంది డిజైనర్లు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశారని ఆర్గనైజర్స్ తెలిపారు. From Desire exhibition, we are coming again in Taj Krishna for 2 days, 12th and 13th November. So please do come and see very nice collection,
wedding wear, party wear, and daily wear, western wear, footwear, and jewelry. Everything you can get under one roof. So please do come and have a look once. Thank you so much. And I'm Dr. Nandita, and I'm really excited to invite all of you to the Desire exhibition happening at Taj Krishna on the 12th and 13th of November. And we have a variety of designer wear, footwear, jewelry, all kinds of things that you'd love to see. So make sure you come down and check it out. Thank you. తెలంగాణలో పోరుకు రెడీ అయింది బీజేపీ. కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రజల మధ్యన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు బీజేపీ ప్రత్యేకంగా అజిటేషన్ కమిటీ వేసింది. ఇందుకు బీజేపీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతోంది? కమల దళం యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్ us వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో పాగా వేయటమే లక్ష్యంగా కమలం పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ సభ్యత్వ నమోదు కారణంగా పార్టీలో కొంత స్తబ్దత కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రజల్లో ఉండి పోరాటాలు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రభుత్వంపై సమరభేరీ మోగించాలని కాషాయ సేన నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. యాదాద్రి జిల్లా పోచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వీరితో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 13వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. వచ్చే వారం మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం పర్యటించనుంది. మూసీ పక్కన నివసిస్తున్న కుటుంబాలతో కలిసి బీజేపీ నేతలు ఒక రోజంతా అక్కడే ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారం నుంచి 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వినూత్న కార్యక్రమాలతో ఆందోళన చేయాలని కాషాయ సేన భావిస్తుంది. తెలంగాణ కమల దళం ఆందోళన కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఎజిటేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, గూడెం నాగేష్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సభ్యులుగా ఏర్పాటు చేసిన ఎజిటేషన్ కమిటీ ఆందోళన కార్యక్రమాలను నిర్ణయించారు. లగచర్లలో కలెక్టర్ దాడి ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు ఈ ఘటనను తప్పుపడుతున్నాయి. లగచర్ల ఘటనపై జీజీపీకి ఫిర్యాదు చేసింది ఉద్యోగ సంఘాల జేఏసీ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు లచ్చిరెడ్డి. పై దాడిని ఖండిస్తూ ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాడుల్ని తీవ్రంగా తెలంగాణ ఎంప్లాయీస్ తరపున, జాయింట్ యాక్షన్ కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఒక్కసారి అలాంటి సంఘటనలని ప్రోత్సహిస్తున్న ఎవరైనా కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులం అనేవాళ్ళం అభివృద్ధి పథకంలో భాగస్వాములై ఉంటాం. ఎందుకంటే ఇవి ఎవరైనా కూడా దాడి చేసిన వ్యక్తులని, అలాంటి వ్యక్తులని సమర్థిస్తున్న వాళ్ళని మనం ఎవరిని కూడా ఉండొద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నో వేదికలు ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా దానిని ఖచ్చితంగా. That's all for now. Stay tuned to V6 News.